హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూద్దాం. మాధవి అంటూ హడావుడిగా లోపలికి వస్తున్న భర్త సుబ్రహ్మణ్యం అరుపులకి కంగారుగా హాల్లోకి వస్తుంది మాధవి. ఏమైందండి, ఏంటా హడావుడి అంటున్న మాధవితో, చెప్తా కానీ ముందు అమ్మాయిని పిలువు అని అంటాడు. స్నానానికి వెళ్ళినట్టుందండి, వస్తుందిలే, ముందు మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తానంటూ కూతురు సంధ్యని పిలిచి కిచెన్లోకి వెళ్తుంది మాధవి. కాఫీ కప్పుతో హాల్లోకి మాధవి వచ్చేటప్పటికే సుబ్రహ్మణ్యం కూతురు సంధ్య కూడా అక్కడికి వచ్చి కూర్చుంటుంది. సుబ్రహ్మణ్యం కాఫీ తాగుతూ, అమ్మ సంధ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అంటూ ప్రారంభిస్తాడు. ఎన్నాళ్ల నుంచో కానిస్టేబుల్గానే ఉండిపోయిన నాకు ఎస్ఐగా రిటైర్ అవ్వాలనేది ఒక కళ అని నీకు కూడా తెలుసు కదమ్మా. అది ఇప్పుడు నెరవేరే అవకాశం వచ్చింది. నువ్వు చేసే ఒక చిన్న సహాయంతో అది తీరుతుందమ్మా అని సుబ్రహ్మణ్యం అంటాడు. ఏంటి నాన్న అది? మీకోసం నేను ఏదైనా చేస్తానని మీకు తెలుసు కదా, ముందు అదేంటో చెప్పండి అని సంధ్య అంటుంది. ఈరోజు మా ఎస్పీ గారు నాకు ఫోన్ చేసి ఆఫీస్కి వెంటనే రమ్మని చెప్పారమ్మా. వెళ్ళి అతన్ని కలిశాను. ఏం జరిగిందో అని కంగారుగా వెళ్ళిన నాకు తన ఎదురుగా కూర్చున్న ఒక సార్ని ఎస్పీ గారు చూపించారు. డిఐజీ గారు స్పెషల్ రికమెండేషన్ సుబ్రహ్మణ్యం గారు అంటూ ఆయన్ని నాకు పరిచయం చేశారు. ఆ సార్ తన పేరు సిద్ధార్థ్ అని పరిచయం చేసుకున్నారు. ఢిల్లీలో ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త అంట, బిరీనీర్ అని ఎస్పీ గారు చెప్పారు. సిద్ధార్థ్ గారికి 4 ఏళ్ల పాప ఉందంట. 2 ఏళ్ల క్రితం కాశ్మీర్ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిలో సిద్ధార్థ్ గారి భార్య చనిపోయిందంట. తల్లిని అలా సడన్గా చనిపోవడం చూసిన వాళ్ళ పాప కోమాలోకి వెళ్ళిపోయిందంట. వీల్చైర్లో కూర్చొని కదల్లేని మాట్లాడలేని స్థితిలో ఆ పాప చాలా బాధపడుతుందని ఎస్పీ గారు కూడా చెప్పారు అని సుబ్రహ్మణ్యం చెప్తూ ఉంటాడు. అది సరే అండి, దానికి మనమేం చేయగలం, సంధ్య ఏం సహాయం చేయగలదు అని మాధవి అంటుంది. నన్ను పూర్తిగా చెప్పనివ్వు మాధవి అంటూ, అమ్మ సంధ్య, సిద్ధార్థ్ గారు తన భార్య ఫోటోని నాకు చూపించారమ్మా. పాపని ఎత్తుకొని సిద్ధార్థ్ గారి పక్కన ఉన్న అమ్మాయి అచ్చం నీలాగే నీ పోలికలతోనే ఉంది. పోయిన వారం డ్యాన్స్ ఫెస్టివల్ కోసం నువ్వు ఢిల్లీకి వెళ్ళావు, గుర్తుందా? అప్పుడు హాస్పిటల్కి ఆ పాపని తీసుకువెళ్తూ ఉన్నారంట. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులోంచి ఆ పాప నిన్ను ఆటోలో వెళ్ళడాన్ని చూసిందంట. నిన్ను చూసిన పాపలో తన తల్లి అనుకొని సంతోషంలో కాస్త కదలిక వచ్చిందని సిద్ధార్థ్ గారు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నీ గురించి ఎంక్వైరీ చేసి నీ అడ్రస్ని కనుక్కొని డిఐజీ గారి ద్వారా నాతో మీటింగ్ని సెట్ చేశారని సిద్ధార్థ్ గారు అన్నారు. ఓ 1 రోజులు నువ్వు వాళ్ళ ఇంట్లో ఆ పాప కోసం ఉంటే ఆ పాప అమ్మని దగ్గరగా చూస్తున్న తృప్తి సంతోషంతో మామూలు మనిషి అవుతుందని వాళ్ళు ఆశపడుతున్నారు. డిఐజీ గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు సంధ్య. నాకు ఎస్ఐగా ప్రమోషన్ ఇస్తానని చెప్పారు. మరో సంవత్సరంలో రిటైర్ అవ్వబోయే నాకు ఇదొక అవకాశం అవుతుంది తల్లి. అది కాక వాళ్ళేమీ తప్పు కోరికేం అడగడం లేదు కదా, చిన్న పాప ప్రాణం కోసం అడుగుతున్నారు. నాకు వెళ్తే తప్పేం లేదనిపించింది. నీకు ఇష్టమైతేనే వెళ్ళు తల్లి, బలవంతం ఏమీ లేదు అని సుబ్రహ్మణ్యం అంటాడు. సంధ్య సుబ్రహ్మణ్యం చేయి పట్టుకుంటూ, అదేంటి నాన్న అలా అంటున్నారు? ఆడపిల్లనైనా కొడుకుతో సమానంగా నన్ను పెంచారు. నేను ఏదడిగినా కాదనకుండా ఇచ్చారు. నేను డాన్స్ నేర్చుకుంటానంటే అమ్మ మీరు మీ ఖర్చులు తగ్గించుకొని నాకు డాన్స్ నేర్పించారు. అలాంటిది నా వల్ల మీ కళ నెరవేరుతుందంటే కాదని ఎలా అంటానని అనుకున్నారు? నేను తప్పకుండా వెళ్తాను. నేను వస్తానని సిద్ధార్థ్ గారికి చెప్పండి అని సంధ్య అంటుంది. సుబ్రహ్మణ్యం సంతోషంగా, థ్యాంక్ యూ సంధ్య. సిద్ధార్థ్ గారు నీతో పాటు మీ అమ్మని కూడా రమ్మని చెప్పారమ్మా. మీరు ఒప్పుకుంటే ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేస్తానని చెప్పారు అని అంటాడు. అమ్మ వద్దులే నాన్న, నీ ఆరోగ్యం అంతంత మాత్రమే, నువ్వు ఒక్కడివే ఉండలేవు, అమ్మ ఇక్కడే ఉంటుంది, 1 రోజులే కదా, నేను వెళ్ళి చూసుకుంటాను అని సంధ్య అంటుంది. సిద్ధార్థ్కి ఫోన్ చేసి సంధ్య ఢిల్లీకి రావడానికి ఒప్పుకున్నట్లుగా చెప్తాడు సుబ్రహ్మణ్యం. సిద్ధార్థ్ సంతోషంగా ఈవినింగ్ 4 గంటలకి ఫ్లైట్ బుక్ చేస్తానని ఎయిర్పోర్ట్కి సంధ్యని తీసుకురమ్మని చెప్తాడు. సంధ్య తన లగేజ్ సర్దుకోవడానికి వెళ్తూ, నాన్న మోహన్కి ఫోన్ చేసి నేను ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్తాను అని అంటుంది. సరే అమ్మా అంటాడు సుబ్రహ్మణ్యం. సంధ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటుంది. మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. సంధ్య తండ్రి సుబ్రహ్మణ్యం పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటాడు. అమ్మ మాధవి గృహిణి. ఒక్కగానొక్క కూతురైన సంధ్యని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు సుబ్రహ్మణ్యం దంపతులు. తమ దూరపు బంధువైన మోహన్తో సంధ్యకి డిగ్రీ కాగానే పెళ్లి చేయాలని సంధ్య అమ్మా నాన్న అనుకుంటారు. డిగ్రీ ఎగ్జామ్స్ పూర్తి కాగానే ఢిల్లీలో జరుగుతున్న నేషనల్ డాన్స్ ఫెస్టివల్కి వెళ్ళిన సంధ్యని చూసిన సిద్ధార్థ్ తన పాప కోసం ఒక 1 రోజులు సంధ్యని తన ఇంట్లో ఉండమని సుబ్రహ్మణ్యంని రిక్వెస్ట్ చేస్తాడు. సంధ్య ఒప్పుకోవడంతో
ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధార్థ్ ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేస్తాడు. సంధ్య తన కాబోయే భర్త మోహన్కి ఫోన్ చేసి తన ఢిల్లీ ప్రయాణాన్ని గురించి వివరంగా చెప్తుంది. నాకు ఇష్టం లేదు సంధ్య, ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉండడం ఏంటి? వద్దు అని మోహన్ అంటాడు. అది కాదు మోహన్, చిన్న పాప కోసం వెళ్ళాలనుకుంటున్నాను. జీవచ్చవంలా బతికే ఆ పాప మామూలు మనిషి అయితే అది నాకు సంతోషాన్నిస్తుంది. సిద్ధార్థ్ గారి ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. వాళ్ళు అమ్మని కూడా రమ్మని చెప్పారు. నాన్నకి ఇబ్బంది అవుతుందని నేనే వద్దన్నాను. నాకేదైనా ప్రాబ్లం అనిపిస్తే అమ్మని వెంటనే రమ్మని ఫోన్ చేస్తాను, లేకపోతే అసలు నేనే వచ్చేస్తాను, సరేనా అంటూ నచ్చ చెప్తుంది. అయిష్టంగానే నీ ఇష్టం సంధ్య అని ఫోన్ పెట్టేస్తాడు మోహన్. సంధ్య లగేజ్ సర్దుకోవడం పూర్తవగానే సిద్ధార్థ్ పంపించిన కారు వస్తుంది. సంధ్య అమ్మా నాన్నలతో ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. సుబ్రహ్మణ్యం సిద్ధార్థ్ని సంధ్యకి పరిచయం చేస్తాడు. నమస్తే అని వినమ్రంగా పలకరించిన సంధ్యని చూస్తున్న సిద్ధార్థ్కి తన భార్య వాసంతి గుర్తొస్తుంది. అంతలోనే తేరుకొని, నమస్తే సంధ్య, పాప దగ్గరికి వస్తానని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటుంది సంధ్య. బోర్డింగ్ పాస్ క్లోజింగ్ టైం అవుతుందని సంధ్య లగేజ్ ట్రాలీని తన్నే తీసుకొని, సంధ్యకి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను సుబ్రహ్మణ్యం గారు అంటూ సంధ్య అమ్మా నాన్నలతో చెప్పి సంధ్యను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు సిద్ధార్థ్. సంధ్య వెళ్ళిపోయాక భారమైన హృదయంతో ఇంటికి వెళ్తారు సుబ్రహ్మణ్యం దంపతులు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగగానే సిద్ధార్థ్ డ్రైవర్ కారు తీసుకొని ఎయిర్పోర్ట్కి వస్తాడు. లగేజ్ అంతా డ్రైవర్ కారులో సర్దగానే ఇంటికి స్టార్ట్ అవుతారు. సిద్ధార్థ్ ఇల్లు రాగానే కార్ డోర్ని ఓపెన్ చేసి నిల్చుంటాడు డ్రైవర్. కారు దిగిన సంధ్యకి ఎదురుగా 5 అంతస్తుల బంగ్లాను చూసి కళ్ళు తిరిగినంత పని అవుతుంది. పోర్టికోలో 6 లగ్జరీ కార్లు, అధునాతనమైన ఫర్నిచర్తో ఉన్న సిద్ధార్థ్ బంగ్లాని ఆశ్చర్యంగా చూస్తుంది సంధ్య. హాల్లో ఎదురుగా 10 అడుగుల ఎత్తులో అచ్చం తన పోలికలతో మహారాణిలాగా రెడీ అయిన అమ్మాయి ఫోటోను చూసి ఆమె సిద్ధార్థ్ భార్య అయి ఉంటుందని అనుకుంటుంది సంధ్య. ఇంటి నిండా ఉన్న పనివాళ్ళు సిద్ధార్థ్ భార్య వాసంతి పోలికలతో ఉన్న సంధ్యను చూసి షాక్ అవుతూ ఉంటారు. సిద్ధార్థ్ సంధ్యని కింద ఉన్న విశాలమైన బెడ్రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. బెడ్రూమ్ లోపల సింహాసనం లాంటి కుర్చీలో పుస్తకం చదువుతూ రాజసం ఉట్టిపడే ఒక స్త్రీ కూర్చుని ఉంటుంది. అమ్మ అన్న సిద్ధార్థ్ పిలుపుకి తలెత్తిన ఆమె సిద్ధార్థ్ పక్కన నిల్చున్న సంధ్యని సంతోషంగా చూస్తూ దగ్గరకు వస్తుంది. సంధ్యతో సిద్ధార్థ్, సంధ్య తను మా అమ్మ సులోచనాదేవి గారు అంటూ పరిచయం చేస్తాడు. నమస్తే ఆంటీ అంటూ పలకరిస్తున్న సంధ్యని ఆప్యాయంగా చేతులు పట్టుకొని తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టుకుంటుంది సులోచనాదేవి. సిద్ధార్థ్ డ్రైవర్ని పిలిచి మేడం లగేజ్ పక్క రూమ్లో పెట్టు అని చెప్పి, సంధ్య నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, అమ్మతో మాట్లాడుతూ ఉండు అని అంటాడు. వంట మనిషి కాఫీ తీసుకొచ్చి సంధ్యకిస్తుంది. కాఫీ తాగుతున్న సంధ్యతో, సంధ్య నీ గురించి సిద్ధార్థ్ చెప్పినప్పుడు పాప మామూలు మనిషి అవుతుందని నాకు ఆశ కలిగింది. కానీ నువ్వు ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటావో లేదోనని మనసులో ఒక మూల దిగులు. మొత్తానికి ఆ శ్రీనివాసుడు నిన్నొప్పించి ఇక్కడికి పంపించాడమ్మా అని అంటుంది సులోచనాదేవి. పాప ఎక్కడికి వెళ్ళిందా ఆంటీ అని సంధ్య అడుగుతుంది. పాపని నీలిమ, అదే సిద్ధార్థ్ చెల్లెలు, పార్క్కి తీసుకెళ్ళిందమ్మా. ఇంతకు ముందైతే పాప కనీసం కళ్ళు కూడా కదిపేది కాదు. నిన్ను చూశాక తను మెడ కదపడాన్ని ప్రారంభించింది తల్లి అని సులోచనాదేవి అంటుంది. పాపకి అసలేమైందా ఆంటీ అని సంధ్య అడుగుతుంది. అంతా మా దురదృష్టం సంధ్య. సిద్ధార్థ్ నీలిమ చిన్నప్పుడే నా భర్త ఒక ప్రమాదంలో చనిపోయారు. ఆ బాధని దిగమింగి సిద్ధార్థ్ నీలిమని జాగ్రత్తగా పెంచి పెద్ద చేశాను. సిద్ధార్థ్కి వాసంతితో పెళ్లి జరిగి ఒక పాప పుట్టింది. పాపకి మిహిరా అని పేరు పెట్టి దాని అల్లరితో సంబరంగా రోజులు క్షణాల్లా గడిపేస్తూ ఉండేవాళ్ళం. ఓసారి కాశ్మీర్కి టూర్కి వెళ్ళినప్పుడు ఉగ్రవాదులు బాంబు వేయడంతో వాసంతి అక్కడికక్కడే చనిపోయింది సంధ్య. ఆ షాక్తో మిహి దాదాపు కోమా స్థితిలోకి వెళ్ళిపోయింది. మిహికి వాసంతితో అటాచ్మెంట్ చాలా ఎక్కువ. హాల్లో ఉన్న వాసంతి ఫోటోను చూస్తూ కన్నీళ్లు కారుస్తూ కళ్ళు మాత్రం కదుపుతూ ఉండేది మిహి. అమ్మ ప్రేమ తిరిగి కావాలనేది దాని ఆరాటం. వాసంతి మళ్ళీ కనిపిస్తే మిహి త్వరగా కోలుకుంటుందని డాక్టర్స్ అంటూ ఉంటారు. తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన వాసంతిని ఎలా తీసుకురాగలం? వాసంతి జ్ఞాపకాల్ని మర్చిపోలేక మోడుగా మిగిలిపోయిన సిద్ధార్థ్ జీవితాన్ని జీవోత్సవంలా బతుకుతున్న మిహిని చూస్తూ ప్రతిరోజు కుమిలిపోవడం తప్ప నేనేం చేయగలను సంధ్య అని బాధగా అంటుంది సులోచనాదేవి. అప్పుడే సిద్ధార్థ్ కూతురు మిహిని తీసుకొని నీలిమ అక్కడికి వస్తుంది. సంధ్యని చూస్తూ నీలిమ, హాయ్ సంధ్య, నేను నీలిమని. అన్నయ్యకి నీ గురించి చెప్పింది నేనే. మిహిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటోలో మిహి నిన్ను చూసింది.
తను చేతులు బలవంతంగా కదపాలని చూస్తూ ఆతృతగా నీతో మాట్లాడాలని ప్రయత్నించడం చూసి అటు తిరిగి నేను చూసి నేను షాక్ అయ్యాను. వెంటనే మీ ఆటోని ఫాలో అయ్యాను. నువ్వు డాన్స్ ఫెస్టివల్కి వచ్చావని తెలిసి మీ అడ్రస్ని తెలుసుకొని అన్నయ్యకి ఇచ్చాను. అన్నయ్య మీ నాన్నగారిని కాంటాక్ట్ అయ్యారు అని నీలిమ అంటుంది. సంధ్య మిహి వైపు చూస్తుంది. తన వైపే రెప్ప వేయకుండా చూస్తున్న మిహి కళ్ళల్లో సంతోషాన్ని సంధ్య గమనిస్తూ దగ్గరకు వెళ్ళి పాపని ఎత్తుకుంటుంది. మిహి సంతోషంగా చేతులు కదపాలని చూడడంతో నీలిమ, సులోచనాదేవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మిహి అతి కష్టం మీద చెయ్యిని కదిపి సంధ్య భుజం చుట్టూ వేస్తుంది. సులోచనాదేవి సంతోషంగా చూస్తూ, అమ్మ సంధ్య, నీ రాకతో మా ఇల్లు తిరిగి సంతోషంగా మారుతుందని నాకు ధైర్యం వస్తోందమ్మా. మిహి నేను చూస్తూ చాలా త్వరగా మామూలు మనిషి అవుతుందని నాకు అనిపిస్తోంది అని అంటుంది. సంధ్యకి రూమ్ చూపించు నీలిమ, ప్రయాణం చేసి అలసిపోయింది అని సులోచనాదేవి అంటుంది. సరే అంటూ సంధ్యని తన రూమ్ దగ్గరికి తీసుకొస్తుంది నీలిమ. సిద్ధార్థ్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి సంధ్య భుజం చుట్టూ చేయి వేసి తృప్తిగా పడుకున్న మిహిని చూసి ఆశ్చర్యపోతాడు. సంధ్య, నీకు ఇక్కడ ఏమాత్రం కంఫర్ట్గా అనిపించకపోయినా అమ్మతో చెప్పు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ వస్తాను, బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్తాడు. సంధ్యతో తిరుగుతూ ఉన్న మిహి 2 వారాల లోపలే సాధారణ స్థితికి వచ్చేస్తుంది. మిహికి మాటలు నేర్పిస్తున్న సంధ్యని సులోచనాదేవి మురిపెంగా చూస్తూ ఉంటుంది. ఒక క్షణం సులోచనాదేవికి సంధ్య తమతోనే ఉండిపోతే బాగుండు అని అనిపిస్తుంది. సిద్ధార్థ్ కూడా కూతురు మామూలు మనిషి అవుతూ ఉండడంతో చాలా సంతోషంగా ఉంటాడు. నెల రోజులు ఉండాలని వచ్చిన సంధ్య 3 నెలలు సిద్ధార్థ్ ఇంట్లోనే ఉండిపోతుంది. మిహితో సంధ్య విపరీతమైన అనుబంధాన్ని పెంచుకుంటుంది. మిహి కూడా సంధ్యని ఒక క్షణం వదలకుండా తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సంధ్య వచ్చి అప్పటికి 3 నెలలు అవుతూ ఉంటుంది. ఆ రోజు సంధ్య పుట్టినరోజు అని తెలుసుకున్న సిద్ధార్థ్ సంధ్యకి ఒక ఖరీదైన చీరని గిఫ్ట్గా తీసుకొచ్చి మిహితో ఇప్పిస్తాడు. మిహి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పడంతో సంధ్యని తీసుకొని మిహితో పాటు రెస్టారెంట్కి వస్తాడు సిద్ధార్థ్. సంధ్యకి ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ చేస్తాడు సిద్ధార్థ్. సంధ్య సిద్ధార్థ్ని చూస్తూ, మీరు బిజినెస్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారు సిద్ధార్థ్ గారు, ఇక నుంచి కొంచెం తీరిక చేసుకొని మిహితో టైం స్పెండ్ చేస్తే బాగుంటుందేమో అని అంటుంది. నిజమే సంధ్య, నేను వర్క్ హాలిక్గా మారిపోయాను. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేవాణ్ణి. డిప్రెషన్లో ఉన్న అమ్మ తన ఓపికన్నంత వరకు నాతో టైంపాస్ చేసేది. దాంతో నేను స్టడీస్ మీద దృష్టి పెట్టాను. కాలేజ్లో ఎప్పుడు టాపర్గా ఉండేవాడిని. ఇంజనీరింగ్ అవ్వగానే ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేసి 5 ఏళ్ల లోపలే ఢిల్లీలో టాప్ బిజినెస్ పర్సన్స్లో ఒకరిగా నిలబడ్డాను. వాసంతి వచ్చాక నా లోన్లీనెస్ కాస్త తగ్గింది. వాసంతితో గడిపిన క్షణాలే నాకు గోల్డెన్ మూమెంట్ సంధ్య. తను వెళ్ళిపోవడంతో తిరిగి నేను ఒంటరిగా మిగిలిపోయాను. మిహిని చూస్తుంటే నాకు మరింత డిప్రెస్డ్గా అనిపించేది. అందుకే ఆ బాధని కంట్రోల్ చేసుకోవడానికి డీప్గా బిజినెస్లో ఇన్వాల్వ్ అయిపోయేవాడిని. కానీ ఇప్పుడు మిహిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక నుంచి మిహి కోసం నా వర్క్ ప్రెషర్ని తగ్గించుకుంటాను అని సిద్ధార్థ్ అంటాడు. లంచ్ చేయడం పూర్తవగానే సిద్ధార్థ్తో ఇంటికి వస్తుంది సంధ్య. హాల్లో సంధ్య తండ్రి సుబ్రహ్మణ్యం, అమ్మ మాధవిని చూసి సంధ్య ఆశ్చర్యపోతుంది. మీరెప్పుడు వచ్చారు నాన్న అంటూ సుబ్రహ్మణ్యం పక్కనే కూర్చుంటుంది సంధ్య. హ్యాపీ బర్త్డే అని సుబ్రహ్మణ్యం, మాధవి నవ్వుతూ చెప్తారు. సిద్ధార్థ్ నవ్వుతూ, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అమ్మా నాన్నల్ని పిలిపించాను సంధ్య అని అంటాడు. నిద్రపోతూ ఉన్న మహిని సంధ్య తీసుకెళ్లి పడుకోబెట్టి తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వస్తుంది. సుబ్రహ్మణ్యం సులోచనాదేవితో మాట్లాడే మాటల్ని వింటుంది సంధ్య. సంధ్యకి మోహన్ అనే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయింది. వచ్చే ఆదివారమే పెళ్లి పెట్టుకున్నాం. ఈ ముహూర్తం పోతే మరో 6 నెలలు ముహూర్తాలు లేవని అబ్బాయి తరపు వాళ్ళు తొందరపడుతూ ఉన్నారు. అందుకే సంధ్యని మాతో తీసుకెళ్లాలని అనుకుంటున్నామని సుబ్రహ్మణ్యం అంటాడు. ఆ మాటలు విన్న సంధ్యకి మనసంతా చేదుగా అనిపిస్తుంది. రేపటి నుంచి మిహికి తను దూరం అవుతుందని బాధపడుతుంది సంధ్య. సులోచనాదేవి నవ్వుతూ, మంచిది సుబ్రహ్మణ్యం గారు, సంధ్య కూడా మా ఇంటి అమ్మాయే అని మేము అనుకుంటున్నాం. తనెప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటుంది. సిద్ధార్థ్ సుబ్రహ్మణ్యం చేతికి 50 లక్షల చెక్కు రాసిస్తాడు. ఇదెందుకు బాబు అంటున్న సుబ్రహ్మణ్యంతో, కాదనకండి అంకుల్, సంధ్య మా కోసం తన పనులన్నీ వదిలేసి 3 నెలలు ఇక్కడికి వచ్చి మా కోసమే ఉంది. తను డ్యాన్స్ స్కూల్ కూడా నడుపుతుందని, దాన్ని క్లోజ్ చేసిందని విన్నాను. ప్లీజ్ కాదనకండి అంటూ ఆ చెక్ని ఇస్తాడు. సులోచనాదేవి కూడా, ఉంచండి సుబ్రహ్మణ్యం గారు, సంధ్య పెళ్లిని ఘనంగా జరిపించండి, సంధ్య హ్యాపీగా ఉండాలి అని సులోచనాదేవి అంటుంది. మీరంతా పెళ్లికి తప్పకుండా రావాలమ్మా అని సంధ్య తల్లి తండ్రి అడగడంతో తప్పకుండా వస్తాం, మా సంధ్య పెళ్లి మేము లేకుండా ఎలా జరుగుతుంది అని నవ్వుతూ సులోచనాదేవి అంటుంది. సంధ్య డల్గా తన లగేజ్ని సర్దుకుంటుంది.
సిద్ధార్థ్ సంధ్య లగేజ్ని తీసుకెళ్లి కారులో పెట్టిస్తాడు. సిద్ధార్థ్ సంధ్యతో, సంధ్య మిహి నిద్ర లేచే లోపే బయలుదేరితే బాగుంటుంది, లేకపోతే తను ఏడుస్తుందేమో అని అంటాడు. సంధ్య మిహి గదిలోకి వెళ్ళి చూస్తుంది. ఆదమర్చి నిద్రపోతున్న మిహిని చూసి భారమైన హృదయంతో సులోచనాదేవి నీలిమకి వెళ్ళొస్తానని చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది సంధ్య. సిద్ధార్థ్ సంధ్య ఫ్యామిలీని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి సంధ్యకి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి జాగ్రత్తలు చెప్తాడు. సంధ్య వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఎందుకో సంధ్యకి కూడా సిద్ధార్థ్ డల్గా ఉన్నాడేమో అని అనిపిస్తుంది. కానీ అంతలోనే, నేను వెళ్ళిపోతుంటే సిద్ధార్థ్ గారికి ఎందుకు బాధ అనిపిస్తుంది? వాళ్ళ పాపకి బాగవడం కోసం నన్ను పిలిపించారు. వాళ్ళ పాపకి బాగైపోయింది కాబట్టి ఇక నా అవసరం వాళ్ళకి ఉండదేమో అని అనుకుంటూ అమ్మా నాన్నలతో తిరిగి ఫ్లైట్లో ఊరికి వచ్చేస్తుంది. తిరిగి ఊరికి చేరుకోగానే పెళ్లి పనులు ప్రారంభించి చకచకా పూర్తి చేస్తారు సంధ్య తల్లిదండ్రులు. పెళ్లి రోజు రానే వస్తుంది. పెళ్లికి ముందు రోజు ఉదయాన్నే సంధ్యని పెళ్లి కూతుర్ని చేస్తారు. సాయంత్రం రిసెప్షన్ని అరేంజ్ చేస్తారు సుబ్రహ్మణ్యం దంపతులు. సంధ్య మోహన్ రిసెప్షన్లో స్టేజ్ పైన ఉంటారు. అప్పుడే సిద్ధార్థ్ సులోచనాదేవి ఫంక్షన్కి వస్తారు. సులోచనాదేవి సిద్ధార్థ్ సంధ్య మోహన్లకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. సంధ్యకి ఒక డైమండ్ సెట్, మోహన్కి ఒక డైమండ్ బ్రాస్లెట్ని సిద్ధార్థ్ గిఫ్ట్గా ఇస్తాడు. సుబ్రహ్మణ్యం వాళ్ళని దగ్గరుండి డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకెళ్తాడు. మోహన్ చెల్లెలు కల్పన సంధ్య చేతిలో ఉన్న డైమండ్ సెట్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. పెద్ద పెద్ద డైమండ్స్తో పెద్ద హారం అని అంటూ ఆ బాక్స్లో ఉండే జెమ్ స్టోన్ సర్టిఫైడ్ కార్డ్ని చూస్తూ, వదినా ఈ హారంలో 100 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయంట. క్యారెట్ 1,00,000 రూపాయలు చొప్పున వేసుకున్న ఈ హారం ఖరీదు 1,00,00,000 చిల్లర పైనే ఉంటుంది. ఇంత ఖరీదైన గిఫ్ట్ నీకు ఇచ్చారే అని అంటుంది. మాధవి వెంటనే, సిద్ధార్థ్ గారు సులోచనాదేవి గారు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే మన సంధ్యను కూడా చూస్తారు కల్పన, అందుకే ఇంత ఖరీదైన గిఫ్ట్ని ఇచ్చారు అని అంటుంది. కొద్దిసేపటి తర్వాత మోహన్, సంధ్య బాగా నీరసంగా కనిపిస్తున్నావు, ఈ జ్యూస్ తాగు అని జ్యూస్ గ్లాస్ని సంధ్య చేతికిస్తాడు. ఆ జ్యూస్ని తాగుతుంది సంధ్య. కొంచెం సేపటి తర్వాత సంధ్య స్టేజ్ దిగబోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. మోహన్ కంగారుగా సంధ్య మొహం పైన నీళ్లు చల్లుతాడు. అయినా సంధ్య లేవకపోవడంతో వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. 2 గంటల తర్వాత సంధ్య స్పృహలోకి వస్తుంది. మోహన్ సంధ్య ఇద్దరిని లోపలికి రమ్మని డాక్టర్ చెప్తుంది. మోహన్తో డాక్టర్, ఈమెకి నీరసంగా ఉండడంతో కళ్ళు తిరుగుంటాయి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈమె 2 నెలల ప్రెగ్నెంట్, కానీ మెట్లు దిగుతూ పడిపోవడం వల్ల కడుపులోనే ఆమెకి అబార్షన్ అయిపోయింది. 2 నెలల పిండమే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, మెడిసిన్స్ రాసిస్తాను అంటూ రాస్తూ ఉంటే సంధ్య షాక్ అవుతుంది. తను ప్రెగ్నెంటా? ఎలా అని మైండ్ బ్లాంక్ అయిపోతుంది సంధ్యకి. పట్టరాని కోపంతో ఉన్న మోహన్ మొహాన్ని చూసి సంధ్య భయపడుతుంది. సంధ్యను తీసుకొని కళ్యాణ మండపానికి వస్తాడు మోహన్. అప్పటికే గెస్ట్లందరూ వెళ్ళిపోయి ఉంటారు. సంధ్య ఫ్యామిలీ, మోహన్ ఫ్యామిలీ, సిద్ధార్థ్, సులోచనాదేవి ఆతృతగా సంధ్యకి ఏమైందని అడుగుతారు. ఏమవుతుంది? కడుపైందంట. మీ అమ్మాయి 2 నెలల గర్భవతి. ఇది దాచిపెట్టి నాతో పెళ్లి జరిపించాలని చూస్తారా? నా టైం బాగుంది కాబట్టి నిజం బయటపడింది. ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదు. నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అంటూ కోపంగా తన రూమ్లోకి వెళ్ళి లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు మోహన్. సంధ్య కుప్పకూలిపోతుంది. సిద్ధార్థ్, సులోచనాదేవితో సహా అందరూ మోహన్ చెప్పింది విని షాక్ అవుతారు. సంధ్య 2 నెలల ప్రెగ్నెంట్ ఏంటి? గత 3 నెలలుగా తను మా ఇంట్లోనే ఉంది. చాలా సేఫ్గా మా ఇంట్లో సంధ్య ఉంది. అలా ఎలా జరుగుతుంది అని సులోచనాదేవి టెన్షన్ పడుతూ అంటుంది. అంతా మా కర్మ అని మాధవి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మోహన్తో నేను మాట్లాడతాను సంధ్య అంటూ సంధ్యకి చెప్పి మోహన్ దగ్గరికి వెళ్తాడు సిద్ధార్థ్. సంధ్య కూడా మోహన్తో మాట్లాడడానికి అతని గది దగ్గరికి వస్తూ లోపల సిద్ధార్థతో మోహన్ మాట్లాడుతున్న మాటల్ని విని బయటే ఆగిపోతుంది. సిద్ధార్థ్ మోహన్తో, మోహన్ గారు ప్లీజ్ తొందరపడకండి, సంధ్య చాలా మంచి అమ్మాయి, తాను ఎప్పుడు ఎలాంటి తప్పు చేయదు అని నచ్చ చెప్తూ ఉంటాడు. మోహన్ తల్లి సుభద్ర, చాలండి భలే వెనకేసుకొస్తూ ఉన్నారు, అసలు ఇదంతా మీ వల్లే, మీ ఇంటికి సంధ్య రాకపోయి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు, అయినా ఆ సంధ్యకి కడుపు చేసింది మీరేనేమోనని నాకు అనుమానంగా ఉంది అని అంటుంది. షాక్ తిన్న సిద్ధార్థ్ వెంటనే, అమ్మ అలా మాట్లాడొద్దు, మా పాప మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను సంధ్యతో తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు అని అంటాడు. మోహన్ సిద్ధార్థతో, సరేనండి, ఎవరైతేనేం సంధ్యకైతే చెరిగిపోయిన మచ్చ అయితే పడింది కదా, నాకు తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటాడు. సిద్ధార్థ తనని బతిమాలుతూ, మోహన్ గారు ప్లీజ్ అలా మాట్లాడొద్దు,
ఇదెలా జరిగిందో సంధ్యకు కూడా తెలీదు. తను తెలిసి తప్పు చేస్తే మీరు తనని శిక్షించాలి. ఇలా చేయడం చాలా అన్యాయం అని అంటాడు. మోహన్ విసుగ్గా చూస్తూ, సరే సిద్ధార్థ్ గారు, సంధ్య కోసం తెగ ఆరాట పడిపోతున్నారు. సంధ్యకి ఈ పరిస్థితి మీ ఇంట్లోనే వచ్చింది కాబట్టి మీరు నష్టపరిహారం కడతారా? మాటలు ఎవరైనా ఎన్నైనా చెప్తారు అని వ్యంగ్యంగా అంటాడు. సిద్ధార్థ్ వెంటనే, తప్పకుండా మోహన్ గారు, మీరేం అడిగినా చేస్తాను, కానీ సంధ్యను మాత్రం శిక్షించొద్దు అని అడుగుతాడు. అయితే సంధ్యకి జరిగిన దానికి 100 కోట్ల నష్టపరిహారం ఇవ్వండి, ఇప్పుడు నేను తనను పెళ్లి చేసుకుంటాను అని వెటకారంగా అంటాడు మోహన్. సిద్ధార్థ్ వెంటనే, ఖచ్చితంగా ఇస్తాను మోహన్ గారు. నా కూతురి ప్రాణం నిలిపే ప్రయత్నంలో సంధ్య తన జీవితాన్ని కోల్పోయింది. ఏమిచ్చినా తన రుణాన్ని మేము తీర్చుకోలేం. రేపు రాత్రి 7 గంటలకి పెళ్లి ముహూర్తం కదా, రేపు సాయంత్రం 3 గంటలకే మీకు 100 కోట్లు అందిస్తాను అని అంటాడు. మోహన్ సరే అనడంతో సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోడచాటును నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉన్న సంధ్య తన జీవితాన్ని నిలబెట్టడానికి తాపత్రయపడుతున్న సిద్ధార్థ్ గొప్ప మనసుకి కన్నీళ్లతో మనసులోనే కృతజ్ఞతల్ని చెప్పుకుంటుంది. తిరిగి వెళ్ళిపోబోతున్న సంధ్య లోపల నుంచి మోహన్ వాళ్ళమ్మ మాట్లాడుకునే మాటలు వినపడి ఆగిపోతుంది. మోహన్ వాళ్ళమ్మ మోహన్తో, ఏరా, అతను 100 కోట్లు ఇస్తే మాత్రం ఆ చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకుంటావా, సిగ్గులేదా అని అంటుంది. మోహన్ చిరాగ్గా, అమ్మ నుండు, అసలు నీకేం తెలీదు, సంధ్యకి అసలు కడుపు రాలేదు, అబార్షను జరగలేదు అంటున్న మోహన్ మాటలకి షాక్ తింటుంది సంధ్య. ఏంట్రా నువ్వు చెప్పేది అంటున్న తల్లితో, అవునమ్మా, సాయంత్రం సంధ్యకి ఆ సిద్ధార్థ్ డైమండ్ సెట్ ఇచ్చాడు కదా, అది చూసి నాకు అనుమానం వచ్చింది. తన పెళ్ళంలాగే ఉన్న సంధ్యతో అతను అఫైర్ పెట్టుకున్నాడేమోనని, అందుకే అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చుంటాడేమోనని నాకు డౌట్ వచ్చింది. అది తేల్చుకోవడానికి సంధ్యకి జ్యూస్లో మత్తు మందు ఇచ్చి మెట్ల మీద నుంచి పడిపోయేలా చేసి హాస్పిటల్కి తీసుకెళ్లాను. తెలిసిన లేడీ డాక్టర్తో తను కన్యా కాదా అని చెక్ చేయించాను. ఆమె చెక్ చేసి సంధ్య 100% వర్జిన్నే అని చెప్పింది. అంటే సంధ్య చెడిపోలేదు, కన్య అని నాకు కన్ఫర్మ్ అయింది. అయినా వెంటనే మరో ఆలోచన వచ్చిందమ్మా. సంధ్య కోసం అంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన సిద్ధార్థ్కి సంధ్య అంటే చాలా ఇష్టం. తన కోసం ఏమైనా చేస్తాడని నాకు అనిపించింది. అందుకే డాక్టర్తో సంధ్య 2 నెలల ప్రెగ్నెంట్ అని, అబార్షన్ అయిందని అబద్ధం చెప్పించి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పాను. అనుకున్నట్టే సంధ్య జీవితం నాశనం కాకుండా ఉండాలని 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధార్థ్ ఒప్పుకున్నాడు అని అంటాడు. ఆ సిద్ధార్థ్ రేపు 100 కోట్లు ఇస్తాడంటావా అంటున్న తల్లితో, ఖచ్చితంగా ఇస్తాడమ్మా, లేకపోతే సంధ్య మెడలో నేను తాళి కట్టనని అతనికి తెలుసు కదా అంటూ పక్కకు తిరిగిన మోహన్ కోపంతో ఊగిపోతూ నిలబడ్డ సంధ్యను చూసి అదిరిపడతాడు. ఎప్పుడొచ్చావు సంధ్య అంటున్న మోహన్తో, నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు మోహన్, నా మీద అనుమానంతో మత్తిచ్చి శీల పరీక్ష చేయించావా? నీకు నేను వర్జిన్నే అని తెలిసినా కూడా డబ్బు కోసం నా మీద చెరిగిపోని మచ్చ వేసి బ్లాక్మెయిల్ చేసి సిద్ధార్థి గారి దగ్గర డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నావా? సిగ్గులేదు నీచుడా, నిన్ను పెళ్లి చేసుకుంటే రేపటి నుంచి నన్ను అనుమానంతో ప్రతిరోజు చంపుకు తింటావు. డబ్బు కోసం కడుపు అసలు ఎవరు చేశారో కూడా చెప్పుకోలేని బజారు మనిషిలాగా నలుగురిలో నన్ను నిలబెట్టి నువ్వు ఎంతటికైనా తెగిస్తావు. నా అదృష్టం బాగుండి నీ బుద్ధి ముందే తెలిసింది. రేపు నీతో నా పెళ్లి జరగదు, నువ్వు మీ వాళ్ళతో బయలుదేరొచ్చు. ఛీ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అంటూ మోహన్ని అసహించుకొని తిరిగి తన రూమ్లోకి వచ్చి అమ్మా నాన్నలతో జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది సంధ్య. సిద్ధార్థ్ అవాక్ అవుతాడు. ఎలా అయితేనేం సంధ్య జీవితం మాత్రం నాశనం అయిపోయిందండి, ఇప్పుడు ఇంత జరిగాక తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని మాధవి ఏడుస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం ఆమెను ఓదార్చుతూ, మాధవి, ఆ దుర్మార్గుడి బుద్ధి ముందే తెలియడం మంచిదైంది, లేకపోతే సంధ్య ప్రతిరోజు అతని చేతిలో బాధలు పడుతూ ఉండాల్సి వచ్చేది. తనకి దేవుడు మంచే చేశాడు, ఊరుకో అని ఓదారుస్తూ ఉంటాడు. సంధ్య మాధవిని చూస్తూ, అమ్మ, బతకాలంటే పెళ్ళే కావాలా? దానికోసం ఎవరో ఒక దుర్మార్గుడిని పెళ్లి చేసుకొని రోజు ఏడవాల్సిన పని లేదు. ప్రతిరోజు అలా చస్తూ బతకడం కన్నా సిద్ధార్థ్ గారింట్లో వాళ్ళ పాపకి కేర్ టేకర్గా ఉన్నా సంతోషంగా ఉంటుంది అని అంటుంది. సులోచనాదేవి సంధ్యతో, అమ్మ సంధ్య, నీకు అభ్యంతరం లేకపోతే మా సిద్ధుని పెళ్లి చేసుకొని మా ఇంటికి కోడలుగా రామ్మా అని అంటుంది. సంధ్య తల వంచుకొని, నా అభిప్రాయం ముఖ్యం కాదు, ముందు సిద్ధార్థ్ గారి అభిప్రాయం అడగండి అని అంటుంది. ఏమంటావురా అని సిద్ధార్థ్ వైపు చూస్తుంది సులోచనాదేవి. సంధ్యతో కాసేపు మాట్లాడాలని సిద్ధార్థ్ తనని పక్కకి తీసుకెళ్తాడు. సిద్ధార్థ్ సంధ్యను చూస్తూ, సంధ్య, నాకు వాసంతి అంటే చాలా ఇష్టం.
వాసంతి వెళ్ళిపోయాక తన జ్ఞాపకాలతో జీవితాంతం బ్రతికేయాలని అనుకొని మరొకరికి నా జీవితంలో చోటు ఇవ్వాలన్న ఆలోచన కూడా రానిచ్చేవాడిని కాదు. కానీ వాసంతిలాగే ఉన్న నీతో 3 నెలలు జర్నీ చేశాక నాకు తెలియకుండానే నేను ఇష్టపడడం ప్రారంభించాను. నువ్వు నాతో జీవితాంతం ఉంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. కానీ పెళ్ళి ఫిక్స్ అయిన నీ గురించి అలా ఆలోచించడం కరెక్ట్ కాదని ఆగిపోయాను. నువ్వు నా లైఫ్లో ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది సంధ్య, మనం పెళ్లి చేసుకుందామా అని అంటాడు. సంధ్య సంతోషంగా, సిద్ధార్థ్ గారు, నాకు మిహి అంటే చాలా ఇష్టం. ఆ రోజు మిహిని వదిలిపెట్టి అమ్మా నాన్నలతో తిరిగి ఊరు వచ్చేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది. భార్యని అంతగా ప్రేమించే మీరు నిజంగా చాలా గొప్పవారు. నీలాంటి గొప్ప వ్యక్తికి భార్యనవ్వడం నా అదృష్టమని అనుకుంటాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే అని సంధ్య అంటుంది. సిద్ధార్థ సంధ్యల నిర్ణయాన్ని తెలుసుకొని సులోచనాదేవి, సంధ్య వాళ్ళ అమ్మా నాన్న మోహన్తో నిర్ణయించబడిన అదే ముహూర్తానికి సంధ్య సిద్ధార్థల పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుంటారు. మోహన్ అతని ఫ్యామిలీ మొహం మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సులోచనాదేవి నీలిమకి ఫోన్ చేసి తర్వాతి రోజు సాయంత్రం సంధ్యతో సిద్ధార్థ పెళ్లి జరగబోతూ ఉందని చెప్తుంది. నీలిమ సంతోషంగా, అయితే రేపు మార్నింగ్ ఫ్లైట్కి మిహిని తీసుకొని నేను వచ్చేస్తానమ్మా, అన్నయ్య పెళ్లిలో నేను సందడి చేయొద్దు అని అంటుంది. అలాగే త్వరగా బయలుదేరి వచ్చే నీలిమ అంటూ ఫోన్ పెట్టేస్తుంది సులోచనాదేవి. సంధ్యని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటే నీలిమ మిహిని తీసుకొని తన గదిలోకి వస్తుంది. మా అమ్మీ అన్న మిహిర పిలుపుతో వెనక్కి తిరిగిన సంధ్య సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మిహిరని ఎత్తుకుంటుంది. నిజంగానే అమ్మ స్థానంలోకి వస్తూ మిహిరని ముద్దు చేస్తూ ఉన్న సంధ్యని సిద్ధార్థ తృప్తిగా చూస్తూ ఉంటాడు. వేదమంత్రాల మధ్య అగ్ని సాక్షిగా సిద్ధార్థ సంధ్య మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే సంధ్య వాళ్ళ అమ్మా నాన్న సులోచనాదేవి అందరూ సంతోషంగా ఆశీర్వదిస్తారు. మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.